హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు డీసీసీబీ నుంచి 251 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. లాస్ట్ డేట్ అయిపోయింది. మరి ఇంకా ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో మరి ఎగ్జామినేషన్ కూడా మనకు ఫిబ్రవరిలో ఉంది. అంటే హార్డ్ ఎత్తుకుంటే 30 రోజులు మాత్రం ఉంటుంది. మరి ఈ 30 రోజుల యొక్క ప్లాన్ మరి ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా రాసుకుంటే మరి ఎగ్జామ్ పాస్ కావచ్చు, ఎగ్జామ్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూసినట్టయితే మనకు ఆప్కా నుంచి డిసిసి బ్యాంక్ అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కర్నూలు జిల్లాకు సంబంధించి 50 పోస్టులు ఉన్నాయి. గుంటూరు సంబంధించి 50 క్లరికల్, 31 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. కృష్ణాడికి సంబంధించి 66 కూడా క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి, అంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మరి శ్రీకాకుళం నుంచి 35 అసిస్టెంట్ ఉద్యోగాలు, 19 వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే మనకు 251 వేకెన్సీస్ ఉన్నాయి. సో 21 లాస్ట్ డేట్ మనకు ముగిసిపోయింది. మరి ఎగ్జామ్ డేట్ మనకు ఖచ్చితంగా పలానా డేట్ చెప్పలేదు, కానీ మనకు ఫిబ్రవరిలో ఉంటుంది చెప్పడం జరిగింది. సో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పినారు. కాబట్టి మేబీ మనకు 3rd వీక్ లేదా 4th లాస్ట్ వీక్లో మనకు ఉంటే, అంటే అట్లా ఎత్తుకున్నా కూడా మనకు 25 నుంచి 25 డేస్ వచ్చే అవకాశం అయితే మనకు ఉంటుంది అనమాట. మరి ఇంకా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. మనకు మొత్తం 3 మాత్రమే ఉంటాయి, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకోటి రీజనింగ్ అబిలిటీ. ఈ 3 మాత్రం ఉంటాయి. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నెట్ మార్క్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు, మెయిన్స్ ఎగ్జామ్ ఉండదు. ఎక్కడ కూడా అవకతవకలకు ఛాన్సే లేదు. పక్కా మెరిట్ ప్రకారం జరుగుతుంది. ఏ రాజకీయ నాయకులను సంప్రదించిన అవసరం లేదు. కాబట్టి మీరు వర్రీ కావద్దండి. సో ఈ 3 ఎగ్జామినేషన్స్లో కూడా ఎవరైతే బెస్ట్ పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. మరి డిఫికల్ట్ లెవెల్ చూసినట్టయితే సార్ హార్డ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందంటే, సో డిసిసి బ్యాంక్ అనేది గతంతో పోల్చుకున్నా ఎప్పుడు చూసినా కూడా డిసిసి బ్యాంక్ అన్ని ఎగ్జామ్స్ కంటే ఈజీగా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఐబీపీఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో క్లరికల్ ఉద్యోగాలు కావచ్చు, ఎన్ని తీసుకున్నా కూడా అన్నింటికంటే ఈజియెస్ట్ ఉండేది ఏదంటే ఈ యొక్క డిసిసి బ్యాంక్స్. అందుకే ఇది చాలా అద్భుతమైన అవకాశం. తక్కువ మంది అప్లై చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క 1 మంత్ అంటే 25 డేస్ మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మరి కట్ ఆఫ్ మార్క్ అడుగుతూ ఉంటారు చాలామంది, సార్ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది, గతంలో ఎంత కట్ ఆఫ్ మార్క్ అని. సో ఎప్పుడు కూడా కట్ ఆఫ్ మార్క్ డిసైడ్ చేయలేమన్నమాట. ఇంత ఉంటుందని చెప్పలేము. సపోజ్ మనకు కట్ ఆఫ్ మార్క్ 70-80 పేపర్ హార్డ్గా వస్తే ఇంకా తగ్గిపోద్ది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ డిసైడ్ చేయలేం, కానీ పేపర్ అయితే మాత్రం ఎవరైనా సరే ఈ యొక్క 100కు కనీసం ప్రతి ఒక్కరు కూడా 90 మార్క్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అంత ఈజీగా ఉంటుంది. సో మీ యొక్క టార్గెట్ ఏమంటే ఫస్ట్ ఇనిషియల్గా మీరు 60, 70, 75, 80, 80 ఆ విధంగా ఎగ్జామ్ టు ఎగ్జామ్ తీసుకెళ్ళండి. మన యొక్క ఉత్తమ్స్ అకాడమీలో అయితే మాత్రం ఎగ్జామినేషన్స్ లెవెల్ లో లెవెల్ నుంచి హార్డ్ లెవెల్ పెట్టడం జరిగింది. హార్డ్గా ఉన్నాయి. మరి వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మీరు మన పెట్టిన ఈ 30 ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మీరు డిసిసి బ్యాంక్స్లో మీరు ఈజీగా 80 పైన మీరు మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. ఖచ్చితంగా స్కోర్ చేసుకుంటారు. ఈ యొక్క 25 డేస్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినా కూడా మీరు అదనంగా స్కోర్ చేసుకుంటారు. సో టైం ఉన్నప్పుడు సిలబస్ చదువుతూ ఒక హాఫ్ డే మీరు కంపల్సరీగా సిలబస్ కేటాయించండి. ఒక హాఫ్ డే వచ్చేసి మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ కేటాయించండి. సో మీ యొక్క టార్గెట్ మాత్రం 80+ పెట్టుకోండి, 80+ పెట్టుకోండి. మరి స్లోగా ఎగ్జామ్ దగ్గర పిన్నప్పుడు మీరు మార్క్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలన్నమాట. మరి సిలబస్ ఏముంటుంది అంటే, సో దీని మీద కూడా ఒక ఆల్రెడీ మనకు వీడియో చేయడం జరిగింది ఉత్తమ్స్ అకాడమీలో, ఒకసారి వీడియో చూడండి. సో ముఖ్యంగా ఇంగ్లీష్ కూడా మీరు అనుకున్నంత హార్డ్గా ఉంటుంది మిత్రమా. కాంప్రహెన్షన్ ఉంటుంది. కాంప్రహెన్షన్ కూడా స్టోరీ బేస్డ్ ఉంటుంది. స్టోరీ బేస్డ్ ఆ రాజు ఈ రాజు ఇటువంటి కథలు సింపుల్గానే ఉంటుంది. క్లోజ్ టెస్ట్ కానీ, స్పెల్లింగ్ టెస్ట్ కానీ, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ గురించి అసలు వర్రీ కావద్దండి. ఆ తర్వాత న్యూమరికల్ అబిలిటీ, మ్యాథమెటిక్స్ పరంగా అయితే మనకు 35 మార్క్స్ ఉంటాయి కదా. అందులో దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్స్ ఓన్లీ బేసిక్సే ఉంటాయి. టేబుల్స్ మీద, స్క్వేర్స్ మీద, అంటే లైక్ వీ కెన్ సే బాడ్ మార్క్స్ మీద ఉంటాయి. ఒక 5 వచ్చేసి మనకు నెంబర్ సిరీస్ ఉంటుంది, అని 20 మార్కులు వచ్చేసా. 5 డిఏ కూడా ఈజీగానే ఉంటుంది, 25 మార్క్స్. ఇంకా 10 మార్కులు అన్ని టాపిక్స్ మీద మనకు ఉంటాయి. ఓకేనా. ఇంకా రీజనింగ్ తీసుకుంటే రీజనింగ్ కూడా మనకు గ్రూప్ క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా కోడింగ్, డీకోడింగ్ కానీ, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, సిలాజిజం మీద కానీ పజిల్స్ ఉంటాయి. కానీ అవి కూడా ఈజీగానే ఉంటాయి. సో పజిల్స్ కూడా మనకు ఓవర్ అంత పెద్ద హార్డ్గా ఏముండవు. సో పజిల్స్ కూడా మనకు ఉంటాయి. ఇక్కడ చూడండి. మరి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ మీరు ఒకసారి బాగా చూసుకోండి. అంటే గతంలో జరిగినటువంటి రూరల్ బ్యాంక్స్ అయితేనేమి, ఐబీపీఎస్ అయితేనేమి, ఎస్బీఐ క్లరికల్ అయితేనేమి ఈ మాత్రం చూడండి. మెయిన్స్ చూడకండి. సో మెయిన్స్ చూసి మనం భయపడిపోతాం. సో మెయిన్స్ లేకుండా ఓన్లీ ప్రిలిమ్స్ వరకే. మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో కూడా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి.
సో కొన్ని ఎగ్జామ్స్ ఈజీగా పెట్టడం జరిగింది, కొన్ని ఎగ్జామ్స్ హార్డ్గా కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎగ్జామ్కి లెవెల్ తెలియదు కాబట్టి. సో మోస్ట్లీ 90%, మోర్ దెన్ 90% చెప్పవచ్చు పేపర్ ఈజీగానే ఉంటుంది, హార్డ్గా ఉండదు. కానీ మన యాప్లో కొన్ని పేపర్స్ అయితే మీకు హార్డ్గా పెట్టడం జరిగింది మీకు ప్రాక్టీస్ కోసమై. కాబట్టి గత ఎగ్జామ్స్ పరిశీలించినట్టయితే పేపర్స్ అన్నీ కూడా చాలా చాలా ఈజీగా ఉన్నాయి. కానీ ఇక 30 days ప్లాన్ అంటే మీకు కలిసి 25 days అనుకోండి. ఇంకా 25 days మీరు చాలా పద్ధతిగా ప్లాన్ వేసుకొని ప్రిపేర్ సాగిస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిగతా వాటితో పోల్చుకుంటే, మిగతా బ్యాంక్స్తో పోల్చుకుంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. మరి ఇప్పుడు కేవలం 4 జిల్లాలకు మాత్రం రావడం జరిగింది కదా, కేవలం 4 డిస్ట్రిక్ట్, కర్నూలు ఒకటి, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం మాత్రం రావడం జరిగింది. ఇంకా 9 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి. 9 జిల్లాలకు కూడా నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ అయిన వెంటనే అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎవరైతే మీ జిల్లాలలో మీకు జాబ్స్ కావాలని కోరుకుంటూ ఉంటారో, లైక్ కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, ఇవన్నీ కూడా 5 జిల్లాల ప్రకారమే. వైజాగ్ కానీ, విజయనగరం కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, ఓకే. సో ఏమైనా జిల్లాలు మిగిలిపోయినాయో అన్ని జిల్లాల వాళ్ళకు కూడా త్వరలోనే డీసీసీ బ్యాంక్స్ నుంచి వేకెన్సీ రాబోతున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టండి. సో మరి మనకు ఉత్తమ్ అకాడమీ యాప్లో ఇక డీసీసీ బ్యాంక్ సంబంధించి ఆన్లైన్ బ్యాచ్ ఉందన్నమాట. కేవలం 300 రూపీస్కే మీకు కోర్స్ అందిస్తున్నాం. కంప్లీట్ కోర్సు ప్లస్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా. కాబట్టి మీకు ఏ డౌట్స్ మనకి నెంబర్ కాల్ చేయండి, 8688080808 మీరు కాల్ చేయండి. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అయితే మీరు రాయండి. ఇప్పటికైతే 30 ఎగ్జామ్స్ మీకు రెడీగా చేసుకున్నాం. మీరు ఇంకొక 5 to 10 క్వశ్చన్స్ పేపర్స్ మేము అప్లోడ్ చేసాను, మేము ట్రై చేస్తున్నాం అనమాట. మరి ఐబీఎస్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి మనకు ఇవన్నీ కూడా జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క డీసీసీ బ్యాంక్స్తో పాటుగా మీరు రాబోయే ఐబీపీఎస్ బ్యాంక్స్ కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. చాలామంది మీకు ఎస్బీఐ కూడా అప్లై చేశారు, కానీ ఎస్బీఐలో వేకెన్సీ తక్కువ అనేసి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి తక్కువ మంది పోటీ పడుతున్నారు. వాటితో పోల్చుకుంటే ఈ యొక్క ఆప్కా బ్యాంక్, డీసీసీ బ్యాంక్స్ అయితే మాత్రం కాంపిటీషన్ తక్కువ ఉంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు జాబ్లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ యొక్క అపోహ వదిలేసేయండి. సో అపోహ వదిలేసేయండి, నాకు జాబ్ రాదు, ఈ డీసీసీ బ్యాంక్స్ అన్నీ కూడా రికమెండేషన్స్, డబ్బులు కానీ ఫస్ట్ దాని అపోహను వదిలేసేయండి. చాలామంది ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళు కూడా ఈరోజు జాబ్ చేస్తున్న డీసీసీ బ్యాంకులు అనమాట. సో మనకి యాప్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఉంది. దాంతోపాటుగా 30+ గ్రాండ్ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇక్కడ ఈరోజు మనకి యాప్ను డిస్క్రిప్షన్లో మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ ఉందన్నమాట. ఈరోజు మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్సును పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.